చూస్తున్నది సింప్లీ విత్ స్పందు. అంటే ఇంగ్లీష్ రాని వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళ కోసం అన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింప్లీ విత్ స్పందు. వసపిట్ట మళ్ళీ కూయడం మొదలు పెట్టిందనమాట. ఎవరు అనుకుంటున్నారా? నేనే. సో ఇంతకీ ఎలా ఉన్నారు, ఎలా ఉంటారు? కరెంటు లేక, వైఫై లేక, మొబైల్లో ఛార్జింగ్ లేక ఉక్కకు ఉక్కిరి బిక్కిరి అయిపోతుంటారు కదా. యాక్చువల్లీ ఇక్కడ కూడా పవర్ పోయింది, అందుకే సెటప్ ఇక్కడ సెట్ చేసామన్నమాట. లోపల వీడియో తీద్దామని చూశాను, నా కళ్ళు పళ్ళు తప్ప కెమెరాలో ఏమీ కనిపించకుండా మొత్తం బ్లాక్ అయిపోయింది అనమాట. అందుకే ఇక్కడ సెట్ అయిందనమాట. మొత్తానికి బాల్కనీలోకి ఇవాళకి తొంగి చూశాను. సో ఇవాళ నేను చేయబోయే రెసిపీ ఏంటంటే చూసారా, నోటి దూల అప్పుడే రెసిపీ అని రివీల్ చేసి వచ్చాను. సో మొత్తానికి ఎలాగూ రివీల్ చేశాను కాబట్టి ఆ రెసిపీ ఏంటంటే, నేను నిన్నే చెప్పాను కదా నా శక్తిని కోల్పోయి ఏమీ తినబుద్ధి కాక అరాయించుకోలేకపోతున్నానని. కాబట్టి మొత్తానికి ఈజీగా అరిగేలాగా, జ్వరం వచ్చిన వాళ్ళకు, నాలుక చచ్చిపడిపోయిన వాళ్ళకి మంచి టేస్టీగా అనిపించేలాగా, ఉప్పు కారం ఇంకా వేరే మంచి మంచి టేస్ట్ వచ్చేలాగా, ఆయిల్ తక్కువగా, నాలుకకు తగిలేలాగా ఒక రెసిపీ అనేది చూపించబోతున్నాను అనమాట. ఆ రెసిపీ ఏంటంటే, అమ్మా అప్పుడే చెప్పేస్తానంటే, ముందు మీరు బుద్ధిమాన్ ముఖ్యలాగా సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ చూస్ చేసుకుంటే అప్పుడు ఈ రెసిపీ చూపిస్తానమాట. పనిలో పని నచ్చితే, ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఇంకా నచ్చితే కామెంట్ చేయండి, మరీ నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసేయండి చెప్తాను. సో ఆ రెసిపీ ఏంటంటే పుదీనా రైస్ అనమాట. రైసే అని అంత తక్కువగా తీసి పడేయకండి. ఈ పుదీనా రైస్ ఎలాంటిది అనుకుంటున్నారు? చచ్చిపడిపోయిన నాలుక కూడా రుచి చూపించే రెసిపీ అనమాట. నేను యాక్చువల్లీ నిన్న ఏమి తినాలో అర్థం కాక ఆయిల్ తక్కువగా ఉండే ఈ రెసిపీ అనేది గుర్తుకొచ్చేస్తుంది అనమాట. సో అలాగే నాతో పాటు నాలాగా నాలుక చచ్చిపడిపోయి ఏం తినాలో అర్థం కాక గొక్కుంటున్న వాళ్ళకి ఈ రెసిపీ అనేది ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ పుదీనా రైస్ అనేది చేశానమాట. దేవుడి దయ, ఈ పుదీనా రైస్ చేసేటప్పుడు పవర్ పోలేదు, ఆ తర్వాత పోయింది కాబట్టి గట్టెక్కామన్నమాట. లేకుంటే పుదీనా రైస్ కూడా బొగ్గు కలర్లో కనిపించేది మీకు. సో ఈ పుదీనా రైస్ రెసిపీ చూస్తూ మధ్యలో నా మాటలు వింటూ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం కానీ, ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం కానీ, ఆల్ అనే ఆప్షన్ చూస్ చేసుకోవడం కానీ మర్చిపోయారనుకోండి, ఇలాంటి సూపర్ రెసిపీస్ అనేవి మీకు రావన్నమాట. సో ఆ పని అయితే చేసేయండి. ఫస్ట్ అయితే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఎప్పట్లాగే మన రెగ్యులర్ బాల్యం ఒకటి పెట్టేసుకుని దాంట్లో 2 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిలే లేకుండా వంటలు చేద్దామని తెగ కష్టపడిపోతున్నానండి నేను. ఎన్నాళ్ళకు ఫలిస్తుందో మరి మా కష్టం. ఆ కష్టం ఫలించిన రోజు మీకు కూడా ఆ రెసిపీస్ అన్నీ షేర్ చేస్తానండి. సో ఈ ఆయిల్లో వేరుశనగ పప్పు వేసుకున్నాను. ఇవి కంప్లీట్గా ఆప్షనల్ అండి. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు కందిపప్పు అయినా వేయించుకోవచ్చు, లేదా శనగపప్పు అయినా వేయించుకోవచ్చు, లేదా అసలు ఈ పార్టే స్కిప్ చేయొచ్చు. ఏదో తింటూ ఉంటే కాస్త మధ్యలో నోటికి పంటికి తగిలితే బాగుంటుందని వేసాను అంతే. అవి వేగేలోగా మనం మిక్సీ జార్లో వేసుకోవాల్సిన, గ్రైండ్ చేసుకోవాల్సిన పదార్థాలు చూపిస్తాను. నేను ఇప్పుడు వేసింది ఏంటంటే 5 మిరపకాయలు, కొంచెం కొత్తిమీర వేసాను అనమాట. కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు, లేకపోయినా స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు వేసింది ఏంటంటే మన అసలు హీరో అనమాట. ఏంటంటే పుదీనా. ఒక గుప్పెడు లేదా గుప్పెడున్నర వేసుకోండి, ఏమీ పర్వాలేదండి. మింట్ ఫ్లేవర్ వస్తుందని అస్సలు అనుకోవద్దు, చాలా మంచిగా ఉంటుందన్నమాట. దీంట్లోనే 7-8 వెల్లుల్లి రెబ్బలు ఒలిచి వేసుకున్నాను అనమాట. తొక్కుతో సహా వేసుకున్నా కూడా మనకు ప్రాబ్లం ఏమీ లేదు. అసలు ఈ వెల్లుల్లి అనేది ప్రతి దాంట్లోనూ ఇంక్లూడ్ చేయడానికి చాలా ట్రై చేస్తానండి నేను. ఎందుకంటే మన బాడీలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ అనేది తొలగిస్తుంది అనమాట. అందుకని అవసరం ఉన్నా లేకున్నా వేసేయండి. దానివల్ల ఫ్లేవర్ పెరగడం తప్పితే తరగడం అనేది జరగదు. సో అవి మిక్సీ జార్లో వేసేలోగానే ఈ వేరుశనక్కాయలు అయిపోయాయి కాబట్టి తీసేసి బేసిక్ పోపు దినుసులు వేస్తున్నాను అనమాట. బేసిక్ పోపు దినుసులు అంటే మీకు తెలుసు కదా, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు. అఫ్కోర్స్ కరివేపాకు లేదనుకోండి, బయట వర్షాల వల్ల కరివేపాకు కోసం కాలు కూడా బయట పెట్టలేకపోతున్నాం, ఏం చేస్తాం. సో ఈ బేసిక్ పోపు దినుసులు వేగిపోయిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకోండి. మరీ పెద్ద సైజు వాడకండి, అసలే రేట్లు మండిపోతున్నాయి. సో ఇవి ఉడికేలోగా నేను ఇందాక ఒక పదార్థం అనేది వేయడం మిస్ చేశాను. అదేంటంటే చిన్న అల్లం ముక్క అనమాట. ఇవి కూడా వేస్తే శుభ్రంగా అరిగిపోతుందండి. మనకు హెల్త్ బాగాలేకపోయినా సరే తొందరగా అరిగిపోతుంది. కాబట్టి ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకునేలోగా దీంట్లోనే పసుపు, ఉప్పు వేసేసాను. గ్రైండ్ చేసుకునేటప్పుడు పొరపాటున కూడా ఒక్క చుక్క నీళ్ళు కూడా వేయకండి. ఎందుకంటే మనం వేసిందే వాటరీ లీవ్స్, అంటే కొత్తిమీరలోనూ వాటర్ ఉంటుంది, మనకు ఫ్రెష్ పుదీనాలోనూ వాటర్ ఉంటుంది. కాబట్టి వాటర్ వేసారనుకోండి, మీకు రైస్ కలపగానే బాగా ముద్దగా జిడ్డుగా అయిపోతుంది అనమాట. కాబట్టి ఆ పని మట్టుకు చేయకండి. ఈ పుదీనా పేస్ట్ అంతా వేసిన తర్వాత ఇక్కడ మీరు కొంచెం ఓపిక చూపించాలి. ఎందుకు చూపించాలంటే, చాలామందికి పుదీనా అనగానే ఏంటో ఆ పేస్ట్ టేస్ట్ వస్తూ ఉంటుంది, మింట్ ఫ్లేవర్ ఎక్కువగా వస్తూ ఉంటుందంటే మరి రాదు. మరి దాన్ని పచ్చివాసన పోయేదాకా వేయించుకుంటే రాకుండా చక్కగా మనం తినగానే ఆ మింట్ వాసన అనేది రాకుండా మంచిగా ఉంటుంది.
కాబట్టి మనం ఒక 5 నిమిషాలు పేషెన్సీగా సిమ్లో పెట్టుకుని పచ్చివాసన పోయేదాకా ఇలా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత దీంట్లోనే నిమ్మరసం కూడా కలుపుకుంటే భేషుగ్గా ఉంటుంది. నిమ్మరసం మా దగ్గర లేదు అన్నా కూడా స్కిప్ చేయొచ్చు. ఇది చాలా సింపుల్ రెసిపీ అండి. ఏముంది, ఉల్లిపాయలు కట్ చేసి వేయడం, కాస్త మిక్సీ జార్లో ఇవన్నీ వేసుకుని వేసేయడం. సో ఈ పచ్చివాసన పోయి లెమన్ కూడా స్క్వీజ్ చేసుకున్న తర్వాత దీంట్లోనే వేడివేడిగా ఉన్న అన్నము మళ్ళీ కలిపి చావడం ఎందుకని దాంట్లోనే వేరుశనక్కాయలు కూడా వేసేసాను. సో ఇలా కలుపుకుంటే అబ్బబ్బబ్బబ్బా గుమగుమలాడిపోతుందండి. అసలు పుదీనా రైస్ వేడిగా తింటే ఆ టేస్టే వేరు. ఎంచక్క బుట్టబొమ్మలాగా పెట్టగానే ఎలా కూర్చుండిపోయిందో చూడండి. చూడగానే అసలు మైమరిచిపోతుంది అనమాట, మనసు మొత్తం తినేయాలి అనిపిస్తూ ఉంది. కాబట్టి మీకు ఎప్పుడైనా మీ పిల్లలకు నోరు చేదుగా ఉన్నప్పుడు, మీకు జ్వరంగా ఉన్నప్పుడు ఇలాంటి ఒక పుదీనా రెసిపీ ట్రై చేయండి. కిక్కురు మనకుండా తినేస్తారు. నోటికి మంచిగా చేదుగా అనిపించకుండా అన్ని టేస్ట్లు బ్యాలెన్స్డ్గా ఉంటాయన్నమాట. దీంట్లో కారం మట్టుకు చూసి వేసుకోండి. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీ మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఆ పక్కన ఉన్న గంట కూడా కొట్టేయండి, ఓ పని అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.